విజయనగరం జిల్లా పూల్బాగ్ పరిధిలో నివాసం ఉంటున్న ఓ కుటుంబంలో ఈరోజు ఓ అరుదైనటువంటి వ్యాధితో ఆ కుటుంబం పూర్తిగా సతమతమవుతూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 2 నెలల ఆ బేబీకి ఈరోజు జన్యుపరమైనటువంటి ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడడంతో పూర్తిగా ఆ కుటుంబమే పూర్తిగా చిన్నభిన్నమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు డోనర్స్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే పలువురికి స్నేహితులకు అలాగే సోషల్ మీడియా ఆధారంగా ఎంతోమందికి అయితే పంపించాము. వచ్చినటువంటి అమౌంట్ చాలట్లేదంటూ కూడా చెప్పవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ వచ్చినటువంటి వ్యాధికి ఆ ఇంజెక్షన్ ఒక్కటే సుమారుగా 16 కోట్ల వరకు కూడా అవుతుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. అయితే ఇటువంటి వ్యాధులు సుమారుగా ఒక 10,000 మందికి ఒకరికి వచ్చే అవకాశం అయితే ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనికోసం స్పెషల్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే హైదరాబాద్ కానీ బెంగుళూరులో మాత్రమే ట్రీట్మెంట్ ఉందంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్నారు. దీనికోసం వచ్చినటువంటి ఆ యొక్క ఇంజెక్షన్స్ కూడా అమెరికా నుంచి తెప్పించాలంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈరోజు ఆ కుటుంబ సభ్యులు అలాగే ఎవరైతే ఆ ఇబ్బంది పడుతున్నటువంటి ఆ పేరెంట్స్ మనతో పాటు ఉన్నారో ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసి చూడొచ్చు. ఆ చిన్న బేబీ, ఆ 2 నెలల బేబీ చిన్న చిరునవ్వుతో హాయిగా ఉంటున్నారు. అలాంటిది ఈరోజు ఇంతవరకు కూడా నవ్వుతూ ఆ చేతులు ఆడిస్తూ ఉన్నటువంటి ఆ బేబీ పూర్తిగా ఈరోజు ఆ చేతులు కాళ్ళు చలనం లేకుండా అయిపోవడంతో ఈరోజు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు. ఇప్పటికే టెస్టులు చేంజ్గా ఆ టెస్టుల్లో కూడా మేమేమీ చేయలేము అంటూ కూడా డాక్టర్లు కూడా చేతులు ఎత్తిన పరిస్థితి కనిపించిందంటూ కూడా చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఏంటి, డాక్టర్లు ఏమంటున్నారు, దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలాంటిది కావాలంటున్నారని ఆ పేరెంట్స్తో మాట్లాడి మరి వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం వచ్చి చేద్దాం. అమ్మ చెప్పండి అమ్మ, మీ పేరేంటమ్మా? నా పేరు అనూష. మా బాబుకి 2 నెలలు. ఫస్ట్ నెల అంతా బాగానే ఉన్నాడు. సెకండ్ నెల వచ్చేసరికి ఒకేసారిగా కాళ్ళు చేతులు కదలడం ఆగిపోయాయి. ఆగిపోయిన వెంటనే ఏంటి ఇలా అయింది అని పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళేసరికి వాళ్ళు టెస్టులన్నీ చేశారు. అందులో SMA టైప్ 1 అనే ప్రాణాంతకమైన వ్యాధి ఉంది. దానికి ఎటువంటి మెడిసిన్ వాడినా కూడా తగ్గదు. ఒక ఇంజెక్షనే ఉంది, జోల్గెన్స్మా అనే ఇంజెక్షను. దానికి ఇంత అమౌంట్ అవుతుందని చెప్పారు. దానికోసం మేము ట్రై చేస్తున్నాం సార్. అంటే డోనర్స్ ఇంతవరకు ఎవరైనా ముందుకు వచ్చారమ్మా? ఇప్పుడు అంత భారీ మొత్తంలో ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇప్పుడు 16 కోట్ల వరకు పెట్టుకోవాలంటే జనరల్గా సామాన్యులు ఎవరు కూడా పెట్టుకోలేని పరిస్థితి. బాబుని చూస్తే చాలా చూడముచ్చటగా చక్కగా ఉన్నారు. ఇంతటి పరిస్థితుల్లో అంత బల్క్ అమౌంట్ ఎలా కలెక్షన్ అవుతుంది అనుకుంటారు? మేము సోషల్ మీడియా, ఇన్‌స్టాగ్రాము, ఇలాగ యూట్యూబ్ అవన్నీ చేసి వీడియో పెట్టాము. అందరూ చూసి కొంచెం వరకు మాకు అమౌంట్ కలెక్ట్ అయింది. ఒక 30 lakhs వరకు. అలాగే ప్రభుత్వం నుంచి కూడా కొంచెం సహాయం మాకు రావాలి. మా బాబుని కాపాడాలని అనుకుంటున్నాము. అందరు పిల్లల్ని చూసి నా కొడుకుని చూసేసరికి నాకు చాలా బాధగా ఉంది. వాడు కూడా మిగతా పిల్లల్లాగే నడుస్తూ ఉండాలి, బాగా ఆడుకోవాలి అనేసని అనుకుంటున్నాను. నా కోరిక అయితే నెరవేర్చండి. ప్రభుత్వం మాకు సాయం చేయాలి. అంటే జనరల్‌గా జన్యుపరమైన లోపం అనేసరికి మేనరికం అంటే దగ్గర సంబంధాలు చేసుకుంటే జనరల్‌గా వస్తుంటారు. మీదేమైనా దగ్గర సంబంధం అమ్మా? మాది దగ్గర సంబంధం ఏం కాదండి. మాది దూరం రిలేషనే. కానీ జో జన్ ఇది ఇది కూడా మాకు ఎలాంటి వ్యాధి అనేది మాకేం తెలీదు. వాళ్ళు డాక్టర్లు చెప్పిన తర్వాతే మేము కూడా సెల్‌లోని చూసి చదివి ఇది ఇలాంటి వ్యాధా అనేసని మాకు తెలిసింది. అంతవరకు కూడా SMA టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి, జెనెటిక్ అనేది ఏంటి అనేది మాకేమీ తెలీదు. డాక్టర్లు చెప్పేసరికి మేము సెల్‌లోని చూసి అన్నీ చదివాము. చదివేసరికి మాకు అర్థమైంది సార్. ఒకేసారి ఇలాగా కాళ్ళు చేతులు ఆగుతాయి. కొంచెం మందికి నడిచే టైంలోని వస్తుంది, కూర్చొనే టైంలో వస్తుంది, మెడలు నిలబెట్టే టైంలో వస్తుంది అనేసని చదివాము. కానీ నా కొడుకైతే 2వ నెలలోనే వచ్చింది. వాడికి 6వ నెల వచ్చేసరికి ఈ ట్రీట్మెంట్ పూర్తి అయ్యింది అంటే మీ అబ్బాయి అందరి పిల్లల్లాగానే ఉంటాడు అనేసని డాక్టర్ మాకు నమ్మకం ఇచ్చారు. అందుకనే మేము మీడియా ముందుకి వచ్చి మా బాబుకి త్వరగా ట్రీట్మెంట్ అవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అంటే ఇంకా చిన్నప్పటి నుంచి అంటే నెల 2 నెలలు ఉందంటున్నారు. అది ఫుడ్ ఏమైనా సరే డిఫరెన్స్ ఏమైనా వచ్చిందా? ఈ జన్యు లోపం రావడానికి గల కారణాలు ఏమిటి? ఇవన్నీ మీకు డాక్టర్స్ ఏమైనా చెప్పారమ్మా?
మేము ఎందుకు ఇలాగా అవుతుంది, కాళ్ళు చేతులు కదపడం లేదు అనేసని అనుకోని డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి మాకు లేనిపోని ఆలోచనలన్నీ వచ్చాయి. ఒకవేళ నేను తినే తిండిలోని ప్రాబ్లమ్ అయ్యి మా బాబుకి ఫీడింగ్ అది ఇచ్చే టైంలోని ఏమైనా ఇబ్బంది వచ్చిందా, మేము చేసే ఎక్సర్సైజులు, మసాజ్ అది చేయడం వల్ల అందులో ఏమైనా ప్రాబ్లం వచ్చి వెన్నుపూసలో ఏదైనా ఎముకలు ఏమైనా ఇరిగిపోయి అలా కాళ్ళు చేతులు ఆడలేదేమో అనేసి మాకు భయం వేసింది. కానీ డాక్టర్లు ఒకటి టెస్ట్ చేసేసరికి అన్నిటిలోని బాగానే ఉన్నాయి. మీరు చేసే మసాజ్లోని, మీరు తినే ఫుడ్లోని, బాబు తాగే పాలల్లోని కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది ఓన్లీ పేరెంట్స్ వల్లే పిల్లలకు వస్తాయి అని చెప్పారు. అప్పుడు తెలిసిందనమాట. ఓకే, ఇలాగా ఉంటాయా అనేసి, ఇలాంటి వ్యాధి మా పేరెంట్స్ వల్ల వస్తుందా అని అనుకున్నాం అంతే. సో చూసాం కదా, ఆ తల్లి ఆవేదనతో మాట్లాడుతున్నారు, ఆ తండ్రి కూడా ఉన్నారు. ఒకసారి తండ్రితో కూడా మాట్లాడదాం. చెప్పండి, ఆ ట్రీట్మెంట్ ఎక్కడ చేయిస్తున్నారు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎంత మేర ట్రీట్మెంట్ ఇంతవరకు జరిగింది ఏంటి? నా పేరు వెంకటేష్ అండి. నేను బెంగళూరులో ఐటీలో పనిచేస్తున్నాను. 2 సంవత్సరాలు అయింది నేను బెంగళూరుకి వెళ్ళి. బాబు బెంగళూరులోనే పుట్టాడు. మా పరిస్థితుల వల్ల నేను ఇక్కడికి రావడం జరగలేదు. సో ట్రీట్మెంట్ యాస్టర్ సిఎంఐ అనే హాస్పిటల్లో స్టార్ట్ చేసాము. మేము ఒక 10 రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది, రకరకాల టెస్ట్లు అవి చేయడం కోసం. అప్పుడు దాదాపు ఒక 8 లక్షల వరకు ఖర్చు అయింది. దాంతోపాటు ప్రస్తుతం రిస్డిప్లామ్ అనే టానిక్ వాడుతున్నాము. దానికి కూడా 16,000 ఒక్కొక్క బాటిల్. ఇంకా జీన్ థెరపీ కోసం 16 కోట్లు అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా బాబుకి రెగ్యులర్గా పల్మనాలజిస్ట్, ఆర్థోపెడిక్, ఇంకా న్యూరాలజిస్ట్ కన్సల్టేషన్స్ జరుగుతూ ఉండాలి. ఫిజియోథెరపీ కూడా చేస్తూ ఉండాలి. న్యూట్రిషన్ కూడా సరిగ్గా ఉండాలి. ప్రస్తుతం బాబు అయితే రెస్పిరేషన్లోని, ఫీడింగ్లోని ప్రాబ్లం ఏం లేదు, కానీ నెమ్మదిగా ఒక్కొక్కటి తగ్గుతూ వస్తాయని చెప్తున్నారు. దానికోసమే బైపాప్ మెషిన్, కఫ్ అసిస్ట్ మెషిన్ ఇలాంటివి కూడా వాడాలని చెప్పారు. ఈ వ్యాధి అనేది చాలా అగ్రెసివ్ అండి. ఒక్కొక్కటి నెమ్మదిగా ఆగిపోతూ ఉంటుంది. మనం ట్రీట్మెంట్ ఇంకా మిగతా సహకారం కూడా ఇవ్వకపోతే ఒక 2 సంవత్సరాల కన్నా ఎక్కువ బతకలేడు బాబు. అందుకే మేము మీడియా తరపున, సోషల్ మీడియా తరపున, ఇంకా ప్రభుత్వం తరపున, అందరి తరపున సహాయం కోరుతున్నాము. డొనేషన్స్ కోసం, ఇంకా ప్రభుత్వ సహాయం కోసం ఎవరైనా దాతలు వచ్చి మాకు సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. అంటే ఆ లక్షణం ఎలాంటి, ఫస్ట్లో ఎలా కనిపించింది? స్టార్టింగ్ బాబులో ముందు వచ్చేటప్పుడు ఎస్ఎంఏ అనేది ఎటువంటి లక్షణాలు వచ్చాయి ఏంటి బాబులో? జనరల్గా ఇప్పుడు ఉన్నటువంటి జనరల్గా చెప్తూ ఉన్నారు, కొన్ని సర్వేలు చెప్తూ ఉన్నాయి, 10,000 మందిలో ఒకరు ఖచ్చితంగా ఉందని చెప్తూ ఉన్నారు. చాలామంది తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఎలా ఏంటి? సో మా బాబుకి టెస్ట్లో కన్ఫర్మ్ అయిన తర్వాత నేను పెడియాట్రిక్ జెనెటిషియన్తో కూడా మాట్లాడాను. ఈ వ్యాధి ఎలా వస్తుంది, ఎందుకు ఇలా వస్తుంది, వీటన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి వెళ్ళాను. సో మెయిన్ కండిషన్ ఏంటంటే కండరాలకి సంబంధించిన న్యూరాన్స్ అవి చనిపోతూ ఉంటాయి. సో ప్రతి ఒక్కరిలో ఆ జీన్ అనేది ప్రాబ్లం ఉండొచ్చు. నాలోని, మా వైఫ్లోని, ఇద్దరిలోని ప్రాబ్లం ఉంది. మాకు పుట్టిన పిల్లల్లో 4 ఒకరికి ఇలా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే నా తరపు నుంచి కూడా బ్యాడ్ జీన్, మా వైఫ్ తరపు నుంచి కూడా బ్యాడ్ జీన్ కలిపి పుట్టిన పిల్లలకి ఇలా రావచ్చు అని చెప్పారు. డాక్టర్ 25% ఛాన్స్ ఉంటుంది మీ పుట్టిన పిల్లల్లో. కానీ మాకు ఆల్రెడీ ఒక బాబు ఉన్నాడు. బాబుకి 7 సంవత్సరాలు. ఆ బాబు బాగానే పుట్టాడు. అందుకని మేము పర్టికులర్గా ఇంకేమీ టెస్ట్ చేయించుకోలేదు ఈ రెండో బాబు కోసం. కానీ డాక్టర్ అయితే అలా చెప్పారు, మీరు కొంతమంది ప్రొయాక్టివ్గా ఈ టెస్ట్ చేయించుకుంటే ఇలాంటివి రాకుండా ఆపచ్చు అని చెప్పారు. కానీ పుట్టిన తర్వాత అయితే ప్రస్తుతం ఇంకేమి చేయలేము. అంటే ఇటువంటి ఎస్ఎంఏ, ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధికి ఓన్లీ బెంగళూరు అండ్ హైదరాబాద్లో మాత్రం ట్రీట్మెంట్ ఉందంటున్నారు, నిజమా? ఇంకా లేదా దగ్గరలో ఎక్కడైనా ఉన్నదే? ఎవరు దీనికి సంబంధించి ట్రీట్మెంట్ ఎవరు చేస్తారండి? సో మెయిన్ ఈ కండిషన్ గుర్తించడానికి పెడియాట్రిక్ న్యూరాలజిస్ట్ అనే స్పెషలిస్ట్ ఉండాలి. అది కాకుండా పెడియాట్రిక్ ఫిజియోథెరపీ, పెడియాట్రిక్ పల్మనాలజీ ఇవన్నీ స్పెషలిస్ట్ ఉండాలి. నాకు తెలిసి అయితే నేను ఎంక్వైరీ చేసిన దాంట్లో వైజాగ్లో కానీ, విజయనగరంలో కానీ ఇలాంటి ట్రీట్మెంట్ అయితే ప్రస్తుతం లేదు. హైదరాబాద్లోని, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని, రేర్ డిసీజెస్కి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ అవి కూడా ఉన్నాయి. వాళ్ళు బాబుకి ట్రీట్మెంట్ ఫ్రీగా చేయొచ్చు.
కానీ ఈ జోల్గెన్స్మా గురించి అయితే క్రౌడ్ ఫండింగ్ తప్ప ఇంకేమీ ఆప్షన్ లేదు ప్రస్తుతానికి. అంతే సార్. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు ముఖ్యంగా? చూస్తే మనకు కూడా సేమ్ ఇటువంటి ఒక ప్రాణాంతకమైన వ్యాధి నారా లోకేష్ గారు కూడా స్పందించి అక్కడ ట్రీట్మెంట్ కూడా చేయించిన పరిస్థితి కనిపించింది విజయవాడలో. ఇప్పుడు అటువంటిది ఏమైనా మీరు కూడా నేరుగా ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఖచ్చితంగా సార్. ఎంతమంది సహాయం చేసినా ఏం చేసినా పునర్వికాకి వాళ్ళకి వాళ్ళ లక్కన చెప్పాలో ఏం చెప్పాలో వాళ్ళకైతే కుదిరింది. ఆ టైంకి అలాగా వాళ్ళు అందరూ సహాయం చేసి వాళ్ళకి డబ్బులు ఇవ్వడం, మిగతాది లోకేష్ వారు పూర్తి చేయడం, అది వాళ్ళ లక్కనే చెప్పాలి. మేము కూడా 10 కోట్ల వరకు చేసి ఆగలేం కాబట్టి మేము ప్రభుత్వం నుంచి వాళ్ళు త్వరగా స్పందించి బాబుకి తగిన సహాయం చేయాలని కోరుతున్నాం. చూసాం కదా, బాబుకు సరైన ట్రీట్మెంట్ అందకైతే ఇప్పటికే ఇబ్బంది ఎదుర్కొన్నారు. ఇప్పటికే ఒక సిరప్ కూడా వాడుతున్నారు. ఆ సిరప్ కాస్ట్ ప్రస్తుతానికి 16,000 రూపీస్ కాస్ట్ కలిగినటువంటి సిరప్ పడుతున్నారు. అది కూడా ఖచ్చితంగా 6 మంత్ నుంచి 2 ఇయర్స్ వరకు మాత్రమే వాడాలి. అంటే అంత మించి వాడినా అదైతే సరైనటువంటి సత్ఫలితాలు ఇవ్వదంటూ కూడా చెప్తున్నారు. అదే జోల్గెన్స్మా ఏదైతే దీనికి సంబంధించి ఇంజెక్షన్ ఉన్నదో ఖచ్చితంగా ఇంజెక్షన్ అయితే చేస్తేనే ఆ కండరాలు అలాగే నరాలకు సంబంధించినటువంటి బలహీనత ఏదైతే ఉందో SMAకి సంబంధించింది, ఏదైతే దీనికి సంబంధించినటువంటి స్పైన్ మస్కులర్ అట్రోఫీకి సంబంధించినటువంటి వ్యాధి ఏదైతే ఉందో ఈ వ్యాధి అయితే పూర్తిగా ఆ యొక్క పసికందును పూర్తిగా చిన్న భిన్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలా కనుక దీన్ని వదిలేస్తే పూర్తిగా ప్రాణాంతకమైనటువంటి వ్యాధిగా చెప్తున్నారు. అంటే పూర్తిగా ప్రాణాలే కోల్పోతారు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాలు అలాగే ఉన్నత అధికారులు అదే విధంగా ఎవరైనా సరే బిజినెస్ మ్యాన్స్ కూడా ముందుకు వచ్చి మాకైతే సాయం చేసి మా పిల్లవాడిని బతికించండి అయ్యా అంటూ కూడా పలువురిని కోరుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతమంది సాయం చేస్తారో మరి చూడాలి. ఆ పసిగొందుని అందరూ కలిసి బతికించుకుంటే బాగుంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే ఏ ఒక్క కుటుంబానికైనా సరే మధ్యతరగతి కుటుంబానికి ఈ రోజుల్లో 16 కోట్లు పెట్టాలంటే ఇప్పటికే చాలా ఖర్చు. ఇప్పటికే చూసుకుంటే సుమారుగా 15 లక్షల వరకు కూడా ఖర్చు చేసామంటూ కూడా ఆ తల్లిదండ్రులు అయితే మనతో కూడా చెప్తూ ఉన్నారు. దీనికోసం స్పెషల్ ట్రీట్మెంట్ కోసం బెంగళూరు వెళ్తున్నామంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. దీని పట్ల ప్రభుత్వము అధికారులు ఏ విధంగా స్పందిస్తారో మరి చూడాలి. కెమెరా పర్సన్ నాడిది రాజేష్, RTV, విజయనగరం.